హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఇది శారీ అని చెప్తాను కానీ శారీ చిన్న పీస్ పంపించారు వాళ్ళు. ఇది ఫారిన్ కొరియర్ ఫ్రెండ్స్. బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వేయమన్నారు. బాగా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. ఏం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మన ఇన్స్టాలో వైరల్ అయిన వింటేజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారంటే కోలం డిజైన్. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్కి నార్మల్గా బంచ్ వస్తుంది, వాళ్ళు బంచ్ వద్దండి మాకు ఇట్లానే కావాలి అని అన్నారు. ఇంకా ఏం చేశానంటే హ్యాండ్కి కింద కట్ వర్క్ రానిచ్చేసేసి ఇలా బార్డరు ఎండ్ బుటీస్ చాలా సింపుల్గా ఉండాలండి, నైస్గా ఉండాలి వర్క్. ఆ పెద్ద ముగ్గు అనేది వద్దండి అన్నారు. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారము ఇలా రానిచ్చాను. ఈ కలర్ శారీ ఫ్రెండ్స్. నేను ఇంకా ఎవరికి వేసినా కూడా కోలం డిజైన్ అంటేనే మొత్తం జరీతో వేస్తాం కాబట్టి మొత్తం జరీతో వేశాను. ఈ మధ్యలో ఈ నాట్స్ ఏమో శారీ కలరు, కింద కూడా కట్ వర్క్ అనేది శారీ కలర్ రానిచ్చు, ఎందుకంటే గోల్డ్ రానిస్తే అస్సలు కనపడదు. ఇలా కట్ చేసుకుంటారు కాబట్టి శారీ కలర్ కట్ వర్క్ రానిచ్చాను. చాలా బాగుంది కదా. వీళ్ళ హ్యాండ్ వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అనమాట. ఈయన కట్ వర్క్, ఈ మధ్యలో బార్డర్ అండ్ ఈ బార్డర్ అండ్ బుట్టీస్ రానిచ్చాను. నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి నెక్ కూడా అయిపోయింది, ఎంత బాగుందో. వీళ్ళు రిఫరెన్స్ పిక్ పెట్టారు ఫ్రెండ్స్. దాంట్లో ఇట్లాంటి లట్కన్ అనేది ఉంది, కానీ మనకి డిజైన్లో లట్కన్ అనేది ఇవ్వలేదు. బట్ ఏం చేశానంటే ఈ మధ్యలో వచ్చేసి వేరే డిజైన్లో ఈ మధ్యలో ఉంటుంది అనమాట ఇది. ఓకేనా. ఈ షేప్ వచ్చేటప్పటికి ఇంకో డిజైన్లో ఫ్లవర్ ఉంటుంది లోపల. ఏం చేశానంటే ఆ వేరే డిజైన్లో ఈ మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ ఫ్లవర్ అంతా అరేంజ్ చేసుకుంటా వచ్చి మళ్ళీ ఆ ఫ్లవర్ పైన ఉన్న అవుట్లైన్ దీన్ని పెట్టాను. ఇది టూ మచ్ టైం ఫ్రెండ్స్, కానీ కస్టమర్ అడిగారు కాబట్టి ఏ కస్టమర్ అడిగినా ఫ్రెండ్స్ నేను కాదు అనను. నాకు 100కి 200% అయ్యేటట్టే చూసుకుంటాను. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. చాలా సాటిస్ఫై అవుతారు కస్టమర్. ఈ బ్లౌజు ఫారిన్ వెళ్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్. ఓకేనా. బుట్టీస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళని అడుగుతాను కొందన్స్ లైక్ చేస్తారో లేదో. లైక్ లేదండి పెట్టండి అంటే పెడతాను, లేకపోతే వద్దులేండి కొంచెం ఇట్లానే ఉంటుంది క్లాస్గా ఉంటుంది అని అంటే వదిలేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా లట్కన్. అంతకుముందు నా వీడియోలు చూడని వాళ్ళకి చెప్తున్నానండి. ఏం పుష్ప కొన్నిటికేమో 2 వేస్తావు, కొన్నిటికి 4 వేస్తావు అనుకుంటారేమో. ఈ 4 వచ్చినప్పటికి ఎందుకు వేసానంటే 1 సైడ్ ఇది 1 సైడ్ ఇది పెడతారనమాట. పెట్టి ఒక రోప్కి పెడతారు. ఇలా 2 అంటే బోర్ల పడ్డా కూడా వెనక ప్లెయిన్ క్లాత్ కనిపించకుండా అటు ఇటు ఇట్లా పెట్టి ఇదొక రోప్కి పెడతారు. అందుకని 4 వేసానండి. ఇంకొక డిజైన్ ఉంది కదా ఇట్లా విసినకర్ర లాగా వస్తుంది, అదైతే 2 చాలు. ఎందుకంటే ఫోల్డ్ చేస్తారు, ఆ టర్నింగ్ ఈ టర్నింగ్ ఫోల్డ్ చేస్తే ఇలా కోన్ లాగా వస్తుంది. అందుకని ఆ మోడల్ అయితే 2 వేస్తాను, ఈ మోడల్స్ అయితే 4 వేస్తాను అనమాట. అది ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది, గోల్డ్ టిష్యూ, బార్డర్ ఏమో లైట్ లెగ్స్ గ్రీను. వీళ్ళు మన దగ్గరికి ఎలా వచ్చారంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా బ్రైడల్ డిజైన్స్ అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక 10 మినిట్స్కే కాల్ చేశారు. వీళ్ళది తెనాల్లో బాలాజీరావుపేట అంట. కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ అది కనుక్కొని ఒక 10 మినిట్స్లో మళ్ళీ 10 మినిట్స్లో వచ్చేసారు. మేము అప్పుడే ఫంక్షన్కి బయలుదేరిపోతున్నాము. మా ఇంటి దగ్గర ఉండి కాల్ చేసామండి, మీ ఇంటి దాకా వచ్చానండి అని అన్నారు. ఇంకా రిసీవ్ చేసుకున్నాను. 2 శారీస్ ఇచ్చానమాట. ఫస్ట్ శారీ ఇదిగోండి, మన ఇన్స్టా పేజీలో కూడా చూసి నచ్చిందంట ఈ డిజైను. ఇట్లాగా నాకు బార్డర్ కావాలండి అన్నారు. ఏంటంటే వీళ్ళ శారీలో బ్లౌజ్ చినిగిందంట. ఇంకా నేను ఏం చేశానంటే మనం స్టార్టింగ్ కట్టుకుంటాం కదా శారీ, ఆ స్టార్టింగ్ బార్డరు తీసానమాట. తీసి ఇట్లా వేశాను. మరి వాళ్ళకేమో డిజైన్ నచ్చింది, ఈ బార్డర్ కావాలన్నారు. మరి శారీలో వచ్చిన బ్లౌజు కుట్టించుకున్నారు, ఆల్రెడీ చినిగిపోయింది అన్నారు. ఇంకా మనకి ఇట్లాగా పైన పార్ట్ వస్తుంది కదండి, ఇదిగో పైన దోపుకునే చోట, అది నాకు కావాల్సినంత లెంత్ తీసుకున్నాను. ఇక్కడ రఫ్ క్లాత్ వేస్తారులేండి టైలర్స్ అని చెప్పాను. ఓకే అండి అన్నారు. చాలా బాగుంది కదా డిజైను. మనం ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా థ్రెడ్స్ అనేవి ఉన్నాయండి, థ్రెడ్స్ అవి కట్ చేయాలి. కాకపోతే ఇంకా అర్జెంట్ వర్క్స్నని ఇంకా బయటికి తీసినాక కట్ చేయొచ్చులే అని చెప్పి నేను ఈ లోపల వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను. చాలా నీట్గా వస్తుంది వర్క్ మాత్రం. చూడండి కట్ చేయని వర్క్. ఇంకా ఇది నేను 2 టైమ్స్ కట్ చేశాను, ఇది లాస్ట్ 3 టైమ్స్వి ఇవి కట్ చేసిన. చూడండి అసలు ఎంత క్లారిటీగా కనబడుతుందో కదా. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము.
ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు. ఇంక ఇవి నేను గోల్డ్ రానిచ్చి లోపల పువ్వు వరకు ఆరెంజ్ రానిచ్చాను. చాలా బాగుంది కదా. ఒకలైన ఆరెంజ్, ఒకలైన గోల్డ్, ఒకలైన సిల్వర్ అలా రానిచ్చాను. విడిగా చాలా బాగుంది. మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ కాబట్టి మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది. విడిగా చాలా లుక్గా ఉంది. ఇందాక తెలిసిన వాళ్ళు వచ్చారు, బాగా క్లోజ్ వాళ్ళు. ఇంకా లోపలికి తీసుకొచ్చి చూపించాను, చాలా బాగుంది అన్నారు. కాకపోతే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో అడిగారు. ఈ డిజైన్ నచ్చి వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకో శారీ ఇస్తానన్నారు ఫ్రెండ్స్. అంత బాగుంది. విడిగా చూస్తే చాలా బాగుంది. చక్క ఇదంతా కట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ పెసర రంగు, దానికి కొంచెం డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. వీళ్ళు ఇంకా కోలం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు చీరకే అందం వచ్చేసింది డిజైన్ వేసేటప్పటికి. చాలా బాగుంది కదా. నేను ఇంకా దీంట్లో ఒకలాంటి గోల్డ్ షేడ్ వచ్చింది, నేను ఇంకా సేమ్ అదే జరీ వేశాను. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. దగ్గర దగ్గర 20 or 25 షేడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నా దగ్గర ప్రాబ్లం ఏం లేదు. మీ శారీకి ఏ జరీ వచ్చిందో సేమ్ అదే జరీ వేస్తాను. ఇన్ కేస్ నా దగ్గర లేకపోయినా సరే నేను పర్చేజ్ అనేది చేస్తాను, ప్రాబ్లం లేదు. చూడండి ఎంత బాగుందో వర్క్ మాత్రం. లోపల ఇంకా మరీ గోల్డ్ ఇస్తే వేరియేషన్ అనేది తెలియదు అని చెప్పేసి దీంట్లో ఉన్న లైట్ గ్రీన్ నేను లోపల డాట్స్కి ఇచ్చాను. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. డాట్స్ కానీ మెలిక్ కానీ ఎక్కడా పక్కకి వెళ్లకుండా ఎంత నీట్గా కుదిరిందో చూడండి. చాలా బాగుంది కదా. బుటీస్ కూడా చూడండి, బుటీస్ కూడా సేమ్ అదే గోల్డ్తో, లోపల డాట్స్ ఏమో లైట్ గ్రీన్తో ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. చెప్పా కదా, దీన్ని మన దగ్గరికి ఫస్ట్ టైము మన ఇన్స్టా పేజీ చూసి మనం పెళ్లి కూతురిది పెట్టాం కదా, పెట్టిన ఒక 10 minutesలోనే కాల్ చేసి వచ్చేసి మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట, 2 బ్లౌజెస్. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము హ్యాండ్ చూద్దాం ఎట్లా వచ్చిందో ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. వీటికి కంపల్సరీ కుందన్స్ పెడతానండి. ఈ లోపల ఈ మధ్యలో గ్యాప్లో ఉన్నాయి కదా, డిజైనే అట్లా వచ్చిందనమాట. మధ్యలో గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్లో కుందన్స్ పెడతాను. అండ్ ఇక్కడ కూడా ఈ పైన ఈ మిడిల్లో, మళ్ళీ ఈ పైన ఈ మిడిల్లో ఇట్లా పెట్టుకుంటూ వస్తాను. ఇలా కూడా మిడిల్ పార్ట్లో పెడతాను, ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బాగుంది అసలు. హ్యాండ్ కానీ అసలు మధ్యలో బంచ్ కానీ ఇలా బుటీస్ కానీ, మీకు ఓన్లీ బంచ్ వేయమన్నా వేస్తాను, లేదు ఓన్లీ మాకు బార్డరు బుటీస్ వేయమన్నా వేస్తాయి. ఎలా అయినా మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే నేను అట్లా వేస్తాను. డిజైన్ మాత్రం ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇట్లా కర్వ్ తిరగటం కానీ అసలు చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కోలం అంటేనే గోల్డ్ కలర్ కాబట్టి నేను ఇంకా ఏ శారీకైనా కూడా నేను గోల్డ్ కలర్ జరీతోనే వేస్తున్నాను. కాకపోతే మాకు సిల్క్ థ్రెడ్ అయితే మాకు ఇంకా టైము మాకు సేవ్ అయ్యిద్ది, మనీ పరంగా కూడా సేవ్ అయ్యిద్ది. కానీ నేను అలా చూడను. వర్క్ తెలిసిన వాళ్ళు చూసినా కూడా అందంగా ఉండేటట్టు ఉండాలి కాబట్టి నేను కంపల్సరీ కోలం డిజైన్ అంటే కంపల్సరీ నేను గోల్డ్ జరీతోనే వేసి మధ్యలో డాట్స్ ఏమో శారీ కలర్ రాణిస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా వర్క్. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.